నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా వారిపై ఉన్న సెక్షన్లను మనం చూడాలి. ఒకటి ఏంటంటే 105 ఏంది, ఇంతకు ముందు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఒక కేసు ఇది ఉంటుండే, సెక్షన్ ఉంటుండే. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే నేరపూరిత ఉద్దేశంతో ఒక వ్యక్తి మృతికి తన నిర్లక్ష్యం ద్వారా కారణం కావడం అనేది సెక్షన్ చెప్తుంది. అయితే ఆయనకు వాస్తవంగా ఉద్దేశం ఉన్నదా లేదా అనే విషయాన్ని కోర్టు ఇప్పుడు పరిగణలోకి తీసుకుంది. ఇంతకుముందు గల ఇదే విషయంలో నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. ఇలా పోలీస్ వాళ్ళ తప్పు కూడా ఎంతైతే అల్లు అర్జున్ తప్పు ఉన్నదో పోలీస్ వాళ్ళ తప్పు కూడా అంతే ఉన్నది అనే విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయాను. ఎందుకంటే ఆడ లాఠీ చార్జ్ చేసాడు అనేది చాలా తప్పు. ఆయన ఏం చేసిండు, షో జరుగుతుంటే ఆయన ఎంట్రీ ఇచ్చిండు. ఆడ ఒక పెద్ద కాన్వాయ్తోన డైరెక్ట్ థియేటర్ కాడికి వచ్చింది. థియేటర్ కాడికి వచ్చినప్పుడు థియేటర్లో ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు. ముందుగా ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేసిండ్రు, ఆయన ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఒక అసోసియేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది. ఆడ ట్రస్సులు విస్సులు లోపల 3-4 వేల మంది ఉన్నారు, బయట 3-4 వేల మంది. అట్లాంటి టైంలో పోలీసు వాళ్ళు జర సంయమనం పాటించి మొత్తం ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్, 1200 మంది 1300 మంది కెపాసిటీ థియేటర్ ఉన్నది. థియేటర్ ఉన్నప్పుడు ముందుగా ఈవెంట్ పర్మిషన్ లేనప్పుడు నువ్వు మొత్తం బంద్ చేయించేది. సరే నువ్వు బెనిఫిట్ షో చేసుకుంటారో చేసుకో, ఇవంతే మొత్తం ఆడ బ్యాండ్ కొట్టుకుంటా ఇది కొట్టుకుంటా డాన్సులు ఆడు జాతర అవుతుంది ఆయన అవన్నీ బంద్ చేయించి బయటకు పంపించేసేది. 1200 కెపాసిటీ, 1200 ఉంటే ఒక 100 అటు ఇటు అందరిని లోపల పంపించి వెళ్తున్న టికెట్లు వాళ్ళని లోపల పంపించి మిగతా వాళ్ళని మీరు బయటకు పోరు బాబు, మీరు ఎందుకు ఇట్లా హంగామా ఎందుకు చేస్తారు పోరు అని బయటకు పంపించేసాడు. ఒకవేళ ఈవెంట్ పర్మిషన్ తీసుకున్నా కానీ డీజేలు పెట్టుకొని డాన్స్ ఆడు అవన్నీ ఈవెంట్ పర్మిషన్ కాదు. వాటిని పర్మిషన్ సిటీ పోలీస్ యాక్ట్ కింద ముందస్తుగా ఈవెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. అది తీసుకోలేదు. తీసుకోకుండా ఆడ అంతమంది జమ అయినప్పుడు వాళ్ళని నియంత్రించలేకపోవడు పూర్తి శాతం పోలీసు వాళ్ళ తప్పు. సరే కదా, అయిపోయినాక ఎప్పుడైతే సెలబ్రిటీ అయిన అల్లు అర్జున్ అనే వ్యక్తి లోపలికి వస్తుందో వీళ్ళ ఓవర్ యాక్షన్కు మీరు చూడవచ్చు, కొన్ని విజువల్లో చూపెట్టిరు. ఎట్లా పడితే అట్లా ఒక ఆయన అయితే లాఠీ తీసుకొని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకుంటే ఎస్ఐ జర లావు ఉన్నాడు, ఎట్లా పడితే అట్లా లాఠీతో కొడుతుండు. అవును, పోలీసులకు ఎందుకు ఆడేమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ అయిందా అనే ఇష్యూ వచ్చిందా, లేకుంటే శాంతి భద్రతలకు సంబంధించిన ప్రాబ్లం ఏర్పడ్డదా? అసలు పోలీసులకి కామన్ పీపుల్స్ మీద లాఠీ చార్జ్ చేసే అవకాశం ఎక్కడ ఉంది, అసలు ఎప్పుడు చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలుగా, లేకుంటే ఎప్పుడు చేయవచ్చు అసలు పోలీసులు? లాఠీ చార్జ్ ఎప్పుడు చేస్తారంటే ఇక పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోతున్నారు. అంటే మొత్తం ప్రభుత్వ ఆస్తుల మీద దాడి చేస్తున్నారు కొంతమంది ప్రజలు ఒక సమూహంగా ఏర్పడి. మొన్న 144 సెక్షన్ పెట్టారు సిటీ అంతటా. మీరు ఏమన్నా ఉంటే కొన్ని విజువల్స్ కూడా వస్తున్నాయి, లోపల పటాకులు కూడా కాల్చిరట. ఎంతమంది చచ్చిపోతుండే. ఎలక్ట్రిక్ క్రాకర్స్ ఏమో క్రాకర్స్ మొత్తం అంతా ఫైర్ వర్క్స్ డిస్ప్లే అవుతుంది. ఏంది అది? అంటే మీకు కనీస బాధ్యత లేదా, మీకు పర్మిషన్ ఉన్నదా లేదా అనేది అడగాలి కదా. మీకు పర్మిషన్ తీసుకోకుంటే బంద్ చేపి ఈవెంట్ ఓన్ కోడ్ అయితే 1000 కోట్లు వస్తుంది, 500 కోట్లు వస్తుంది. ఏంది ఇవి? వాళ్ళు ఇది చేసుకొని వాళ్ళ బౌన్సర్లను పెట్టుకొని 70 మంది రిమాండ్ చేసి ఇవ్వాలి. అదే ఇప్పుడు కనీస సామాజిక బాధ్యత లేకుండా అది ఏందండి కలకండం. అదేమన్నా దానికి ఓ ఎగ్జామ్షన్ ఇచ్చుడు, దానికి ఏంది 1000 రూపాయలు 1200 ఎగవాడు చూడు, దానికి అంత ప్రమోషనల్ ఈవెంట్లు ఏంది, లేకుంటే ఆ హైప్ ఏంది ఆ సినిమాకు. అదే ఓ దొంగతనం చేయడం నేర్పిస్తున్నారు ఆ సినిమాలో. దొంగతనం స్మగ్లింగ్ చేసుడు, దొంగతనాలు చేసుడు, సంపుడు, ఇన్నాను సంపుడు, గది సినిమా. ఏం నేర్పిస్తా, ఏం చూపెడదాం అనుకుంటారు సమాజానికి? అదే ఇట్లనేనా పరివర్తన ఎందుడా ఇది? లేకుంటే ఇట్లా అందరినీ ఇక దొంగలు కామని, స్మగ్లర్లను కామని, లేకుంటే మర్డర్లు చేయమని అంటే ఒక సందేశం చెప్తురా మీరు? దానికి నేషనల్ అవార్డు ఇస్తారంటే దీనికేమో మొత్తం దానికి అనుమతులు
ప్రత్యేక అనుమతులట, ఉమ్, బెనిఫిట్ షో అంట. ఎవరి బెనిఫిట్ కి? అది బెనిఫిట్ షో అంటే ఎవరైనా వికలాంగులకు కానీ లేకుంటే సమాజంలో కొద్దిగా అట్టడుగు స్థాయి వ్యక్తులకు కానీ కొద్దిగా ఓ, ఇప్పుడు చారిటీ క్రియేట్ చేయడము, దాని ఉమ్, ద్వారా పైసలు వస్తే వాళ్ళకు సాయం చేయడు, గది బెనిఫిట్ షో అంటారు. ఇది ఉమ్. ఎవరి బెనిఫిట్ కి? ఓడోడు 1000 కోట్లు వస్తున్నాయి, ఓడు 500 కోట్లు వస్తున్నాయి, 700 కోట్లు వస్తున్నాయి, 300 కోట్లు వస్తున్నాయి, ఇది బెనిఫిట్ షోనా? ఎవరి బెనిఫిట్ కి? ఇట్లా 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 తొక్కిసలాటలో చచ్చిపోవాలి, గది బెనిఫిట్. ఉమ్, ఆయన ఏమో మంచిగా ఉండాలి. ఒక కనీస సామాజిక బాధ్యత లేదు. అట్లా అయినాక కూడా ఆడ కూర్చొని సినిమా చూసుడు. అదేవిధంగా ఒక చిన్న ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి, అరే నేను అంటే ఉద్దేశపూర్వకంగా నేను చేయలేదు, నేను ఆయన సామాజిక బాధ్యత కాదా? ఆయన తెలియపరచాలి కదా, పోలీస్ స్టేషన్లో తెలియపరచాలి కదా, నేను ఇంత ఇంత పెద్ద కాన్వాయ్తో వస్తున్నా, లేకపోతే ఇంతమంది నా ఎంబడి వస్తున్నారు, ఉమ్. కొద్దిగా క్రౌడ్ ని నియంత్రణ చేయండి. ఎటువంటి సమాచారం లేకుండా అక్కడ ఒక లైవ్ టెలికాస్ట్ అవుతుండగా ఆయన వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, సమాచారం లేకుండా రావడం అనేది? అదే అదే అంటున్నా నేను. ఇప్పుడు పోలీస్ వాళ్ళకైతే ఈ ముందస్తుగా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఉమ్, ఇచ్చి కొద్దిగా భద్రత ఏర్పాటు చేయండి. ఆయనకెందుకు భద్రత? ఆయన వ్యక్తిగత సిబ్బంది యో, పెట్టుకొని వస్తాడు. ఉమ్, ఉం, ప్రజలు ఎగబడకుండా మొత్తం ఒకళ్ళనొకళ్ళు నూక్కోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా ఆ టైంలో ఒకళ్ళను దొబ్బుకొని దాని మీద పడి మొత్తం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చచ్చిపోతారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన భార్యను కోల్పోయాడు, ఉమ్, అదే విధంగా 2 పిల్లలు తల్లిని కోల్పోయారు, ఒక ఆమె ప్రాణం కోల్పోయింది. ఉమ్, దీనికి అంతటికి ఎవరు బాధ్యులు? ఉమ్, కనీస సామాజిక బాధ్యత. ఒకసారి పోయి ఇంటిమేషన్ ని పిఏతోనో ఎవరితోనో పంపించి, ఈ పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విస్మరించిరండి. ఉమ్. ఎందుకంటే ఆయన వస్తున్నప్పుడు ఆయన ఏడికెళ్ళి వచ్చిండు, మెయిన్ రోడ్ మీదకి వెళ్ళొచ్చు. అవును. అప్పటిదాకా షో మొదలు పెట్టిరు. ఉమ్, షో మొదలు పెట్టినప్పుడు ఈ బయట 2-3 వేల మంది, ఇటో 2-3 వేల మంది ఉన్నారు బయట. ఉమ్, మీరు క్రౌడ్ డిస్పర్స్ చేయాలి. ఉమ్, క్రౌడ్ డిస్పర్స్ చేసి నువ్వు ఎందుకు వస్తున్నావు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఉమ్, అనే విషయాన్ని ప్రశ్నించాలి కదా పోలీసు వాళ్ళు. ఉమ్, ఆడనే వాళ్ళకు ఇంటెలిజెన్స్ లోపం ఇదేమన్నా? ఉమ్. ఆడనే పట్టుకొని ఆడనే ఆపి ఎందుకు వస్తున్నావు, ఏడికి వస్తున్నావు నువ్వు, ఎందుకు పోతున్నావు లోపలికి? అంటే ఒక కామన్ పీపుల్ ని అయితే క్వశ్చన్ చేసి ఎందుకు అని అడిగి యాక్షన్ తీసుకునే ఈ పోలీసు వాళ్ళు ఒక సెలబ్రిటీ అయితే ఈ విధంగా ట్రీట్ చేస్తారంటారా? మీకు కనబడుతుంది కదా, ఉమ్, ఎల్దిన మన కళ్ళకు కనబడుతుంది. ఆడనే ఆపిన ఉంటే ఈ దుర్ఘటనకు కారణం కాకపోతుండే. నువ్వు ఎంతైనా సంపాదించుకోవా, నువ్వు స్మగ్లింగ్ మీద సినిమాలు నువ్వు, లేకుంటే ఇప్పుడు బయట అల్ కపూన్, ఉమ్, లేకుంటే ఆ మన చార్ల్స్ సోబ్రాజు, లేకుంటే ఇంకొక పెద్ద అంతర్జాతీయ నేరగాళ్ళ మీద ఉమ్, సినిమాలు తీసిరు. ఉమ్, సినిమాలు తీసి ఆ సినిమా లెక్కనే చూస్తారు. ఉమ్, ఇట్లుండదు. సినిమాలు తీసినప్పుడు ఒక హైప్ అనేది క్రియేట్ చేసి కొన్ని 100ల కోట్లు, కొన్ని లక్షల కోట్లు, కొన్ని 1000 కోట్లు పాన్ ఇండియా అని ఇదని చేసుకుంటా, ఉమ్, అది ఎవరికి ఉపయోగము? అది ఆర్థిక వనరు అనేది ఆయనకు ఉపయోగం. ఆయన ఆర్థికంగా ఎదుగుతుండు, ఉమ్, దాంతో ఏమైనా సమాజ సేవ చేస్తుండా, లేకుంటే సమాజానికి ఎటువంటి ఉపయోగము? ఉమ్, అట్లాంటి ఏం లేదు కదా. అసంటప్పుడు నువ్వు ఆయనను రానిచ్చుడే 100% తప్పు. ఉమ్, వచ్చినాక మీరు లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు? ఉమ్, అది కూడా సామాన్య ప్రజల మీద మీరు లాఠీ చార్జ్ చేస్తారా? ఆయన భద్రత దిక్కించి మీరు లాఠీ చార్జ్ చేస్తారా? ఉమ్, అభిమానులు ఎగబడుతున్నారు. నువ్వు ఎందుకోసం నువ్వు బెనిఫిట్ షో పెట్టుకుంటే ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ తీసుకో, లేకపోతే ఒక 3000 మంది, 10,000 మంది, 50,000 మందిని పట్టే కెపాసిటీ తీసుకొని ఆడ చేసుకో. ఈ న్యూసెన్స్ అంతా మాకేందుకు? ఇప్పుడు ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అవుతుంది, అదే విధంగా తొక్కిసలాటలో ఏదైనా ప్రాణాలు కోల్పోవచ్చు. సంబంధం లేని వ్యక్తికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. అవును. ఆ దినం రోడ్ల మీదకి వెళ్ళి పోతుంటారు, లేకుంటే అర్జెంట్ గా పోయేటుంటది, అంబులెన్స్ పోయేది ఉంటుంది, ఉమ్,